నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి. ఈరోజు మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో వైసీపీ నేత నరేందర్ రెడ్డి అని కావాలని పార్టీ రంగు పులుముతున్నారు. ఏదో కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు నా మీద ఎక్కువ యాక్షన్ తీసుకునేలా పోలీస్ డిపార్ట్మెంట్ని ఫోర్స్ చేయించడానికి ఇవన్నీ చేస్తున్నారు. నాకు బోనబోయిన శ్రీనివాస్కి ఎటువంటి సంబంధం లేదండి. 2024 వినాయక చవితి అప్పుడు వాళ్ళ కుర్రోళ్ళు ముందాగి 13-14 వేలు బిల్లు అయితే కట్టకుండా వెళ్తుంటే గొడవ పడ్డామని అదంతా దృష్టిలో పెట్టుకొని అతను, కేశవ్ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి దీపావళి రోజు నా 7 ఏళ్ల కూతురు మీద తాగి బాంబులు వేపించారు, క్రాకర్స్. దానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాం, రియాక్ట్ అతను కొట్టాల్సి వచ్చింది. సరే, ఆ కొట్టిన దానికి నా మీద 40 మందిని పెట్టి దాడి చేశారు. నన్ను కొట్టి గాయపరిచారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఆ రోజు. చూడండి, నేను శ్రీ హాస్పిటల్లో ఈ కండిషన్లో ఉంటే బలవంతంగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి, హాస్పిటల్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 3 రోజులు తీవ్రంగా కొట్టారు. నడుము నుంచి కింద కాళ్ళ వరకు భయంకరంగా కొట్టారు. సరే, నేను అది కూడా భరించాను. ఇదిగోండి, నా బారుని ఇలా 3 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్న బారుని ఇలా ధ్వంసం చేయించారండి. ఈ బార్ ముందు టెంట్ వేయించారు. బార్ ముందు టెంట్ వేయించి ఆ టెంట్ తీపియడానికి 10 లక్షలు డిమాండ్ చేయగా నా పార్ట్నర్ జలీలు 7 లక్షల రూపాయలు సమర్పించుకొని వచ్చాడు బోనబోయిన శ్రీనివాస్ గారికి వాళ్ళ ఇంట్లో. ఇది ఊరంతా తెలుసు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో పర్మిషన్ లేదని, ఇదే ప్లేస్ లో నాది కూల్ చేసిన ప్లేస్ లోనే సన్ రైజ్ బార్ అని కట్టారండి. మరి దానికి కట్టుబడి అన్నిటికీ ఉన్నాయా పర్మిషన్లు? పులి శ్రీనివాస్, ఆ రోజు కమిషనర్ గా ఉన్న పులి శ్రీనివాస్ గారు అతని దగ్గర డబ్బులు తీసుకొని కావాలని చేసిన పని ఇదంతా. ఐఏఎస్ పులి శ్రీనివాస్. చూడండి మీరే, ఇదే ప్లేస్ లో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 లో ఉంటది. లక్ష్మీ సెలబ్రేషన్స్ అనేది పడేసి ఇప్పుడు సన్ రైజ్ బార్ అని పెట్టారండి. సరే, ఇదంతా ఒకటైతే నేను ఇలా స్టేషన్లో ఉన్నది కూడా బయట వాళ్ళకి బయట స్ప్రెడ్ చేసుకొని నవ్వుకున్నారు అందరూ. ఇదిగోండి, పోలీసులను పెట్టి ఇలా ధర్నా చేయించారు. దీనికి ఎవరికి ఎంత ముట్టినాయి అన్నీ తెలుసు, జనాలకు కూడా తెలుసు. మరి ఇదే ప్లేస్లో ఈరోజు సన్ రైజ్ బార్ ఉంది, అన్ని పర్మిషన్లతో ఉన్నాయా? ఆ రోజు 7 లక్షలు తీసుకున్నాడు అతను మా ముందు టెంట్ తీపియడానికి. మా 10% షేర్ హోల్డర్ అయిన జలీలు 10 లక్షలు అడిగితే 7 లక్షలు సమర్పించుకొని వచ్చాడు. అయినా ఈ బార్ని కావాలని పులి శ్రీనివాసుని అడ్డం పెట్టుకుని కూల్ చేశారు. రీసెంట్ గా జరిగిన కళావేదికలో తోపులాట, గన్మెన్లను కొట్టడం, వీటన్నిటిని డైవర్ట్ చేసుకోవడానికి యాదవ్ రిలేటెడ్ రామచంద్ర యాదవ్ గారిని పిలిపించే సీఎం అని ఇన్నర్ రింగ్ రోడ్ లో చేసిన ప్రోగ్రాము లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అతనికి వచ్చిన నెగిటివ్ ని తొలగించుకోవడానికి ఇప్పుడు ఏదో కష్టపడుతున్నాడు, పార్టీలో ఏదో హైప్ తెచ్చుకోవడానికి. అతన్ని కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే కంటే నా పిల్లల కోసం నేను ఎలా బతకాలనే దానికి నేను ఉపయోగించుకుంటాను. ఆ 1 కోటి రూపాయలు ఉంటే ఈ పగలకి ప్రతీకారాలు నాకు సంబంధం లేదండి. 14 కేసులో 18 కేసులో ఉన్న వాసు బబులు అనే అతన్ని తీసుకొని వచ్చి నేను అతన్ని సుపారీ మాట్లాడినట్టు ఏదో చెప్తున్నారు. అదే బబులు ఈరోజు బయటే తిరుగుతున్నాడు. తాగి మొన్న గురువారాల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ డ్రింకింగ్ అని తీసుకెళ్లారు. ఆ తాగి ఉన్న బొబులు పోయి ఎస్పీ గారికి ఎలా కంప్లైంట్ ఇచ్చారు? ఎస్పీ గారు బోనబోయిన శ్రీనివాసుని పిలిచి ఇట్లా కంప్లైంట్ వచ్చిందండి, మీ మీద ఏదో థ్రెట్ ఉందని అన్నారు అని ఇతను చెప్పటం, నా మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ బొబులు అనేవాడికి తాగడానికి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత ఇస్తే వాడు ఏదైనా చేస్తాడని బయట ప్రజలు టాకు. వాడిని ఇలా వాడుతున్నారు. అతనికి నాకు ఈ రోజు ఫోన్ కాంటాక్ట్ లేదు. అసలు ఒక 10 మంది ఫోటోలు చూపించి నేను ఎవరో అడగండి, మీకైనా అతన్ని అడగండి. అతను నన్ను చూసాడేమో. ఇలా కావాలని దుష్ప్రచారం చేసి నా జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. వస్తువులు తాకట్టు పెట్టుకొని, కార్లు తాకట్టు పెట్టుకొని నేను ఇబ్బందులు పడుతున్నా. ఇవన్నీ ఇన్ని ఇబ్బందుల్లో 1 కోటి రూపాయలు సుపారీలు ఇచ్చి అతన్ని ఏదో హత్య చేయించడానికి నేను పగల ప్రతీకారాలు పెంచుకున్న సమరసింహారెడ్డిని కాదు, నరసింహనాయుడిని కాదు. ఎలక్షన్ అప్పుడు రజనీ గారి దగ్గర 2.5 కోట్లు తీసుకున్నారని ఒక ప్రచారం ఉంది. తర్వాత సింగపూర్ 2.5 కోట్లు దాచుకోవడానికి అని ప్రచారం ఉంది.
గల్లా మాధవి గారి దగ్గర కులాన్ని అడ్డం పెట్టుకొని నా ఓట్లు ఇయ్యాయి అని తీసుకున్న ప్రచారం కూడా ఉంది. లోకేష్ గారు దీని మీద తగు విచారణ చేయాలి. బ్యాంకులో ఇన్నేళ్ల ఆయన చైర్మన్గా ఎలా ఉన్నాడు, వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అతన్ని ఎలా చైర్మన్ అయ్యాడు, ఇవన్నీ విచారించండి. ఈరోజు ఏ ప్రాతిపదికన అతని కొడుకు చైర్మన్ అయ్యాడు అది కూడా విచారించాల్సిందిగా విన్నపిస్తున్నాను. కమ్మసాని గారిని ప్రతి విషయంలో నా మ్యాటర్లో కమ్మసాని గారిని రెచ్చగొట్టేలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కమ్మసాని గారు, మీకు నాకు ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లో ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదో చేస్తారు, అది పార్టీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే కానీ పర్సనల్గా ఏముండవు. గతంలో కూడా మిమ్మల్ని మీ పేరుని వాడి నన్ను చాలా ఆర్థికంగా దెబ్బతీశారు.